దక్షిణ ద్వారమున యముని మందిరమునకు పోక స్వర్గమునకే పోవుదురు. సంతానహీనులకు ఉత్తర క్రియలు చేయువారుండరు. ప్రేత కర్మము జరుగని నాడు మృతులు ప్రేతత్వ విముక్తులు కాజాలరు. వారికి ఉత్తమ గతులుండవు. విన్నారు కదమ్మా, అపుత్రస్య గతిర్నాస్తి అని పురాణాలు ఘోషిస్తున్నాయి. పుత్రుడు తిలోదకాలు వదిలి ఉత్తర క్రియలు జరిపిస్తేనే తప్ప జీవుడికి సద్గతులు లభించవు. ఏటో కన్నకుడు కాకుండా పోయాడు. ఆ దిగులతో బాబుగారు దివంగతులయ్యారు. అమ్మగారేమో నిద్రాహారాలు మానేసి నిరసించిపోతున్నారు. అల్లుడు గారైనా ఈ ఆస్తి మీద అజమాయిషీ చేస్తూ అండగా ఉంటారనుకుని అమ్మాయికి పెళ్లి చేస్తే వారు అలా అయిపోయింది. నాకు పూర్తిగా మర్చిపోయింది. నా కర్తవ్యం ఏంటో నాకు తెలియట్లేదు. సిద్ధాంతి గారు, ఇప్పుడు మీరే మాకు ఏదైనా దారి చూపించారు. కష్టాలు వచ్చినప్పుడే మనోధైర్యం కావాలి. ప్రస్తుత కర్తవ్యం ఒకటే. వీరి దాయాదుల్లో ఆ కుర్రాన్ని దత్తత చేసుకుని అతని చేత కర్మకాండ జరిపిస్తే తప్ప బాబుగారి ఆత్మకు శాంతి సద్గతులు లభించదు. అలా సద్గతులు లభించనంత వరకు ఆ జీవుడు ఇక్కడే ఈ చుట్టుపట్ల అలల్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. ఇలా జీవుడిని హింసించిన పాపం ఉన్నవాళ్ళని చుట్టుకుంటుంది. ఇది నేను చెప్పేది కాదు, పురాణాలు ఘోషిస్తున్నాయి. పురాణాలే కదండి మనకు ప్రమాణం. అందులో చెప్పిన మార్గం అవశ్యం అనుసరణీయం. ఏమంటారమ్మా? నేనేమి చెప్పే స్థితిలో లేను. నన్ను బాధ పెట్టకండి. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అలా అంటే ఎలా అమ్మగారు? మీరు యజమానులు, మేము సేవకులు. మీరు ఆజ్ఞాపించాలి, మేము అనుసరించాలి. ఆజ్ఞాపించే శక్తి లేకపోతే కనీసం అనుమతించాలి. మీ దాయాదుల్లో ఏ కుర్రవాడైనా తీసుకొచ్చి దత్తత స్వీకార మహోత్సవానికి ఏర్పాటు కాదు, మీకు ఇష్టం కాదు. సరే, అలాగే కానివ్వండి. అంతటి నారద మహాముని పోయి బోడి పురాణం పని పూర్తయింది. నమస్కారం అండి కోదండ గారు. ఎంత శుభవార్త విన్నాను. శాంతాదేవి గారు దత్తత స్వీకారానికి ఒప్పుకున్నారట అని ఎంత తేలిగ్గా సంతోషిస్తున్నారండి. అందుకు మేము పడ్డ శ్రమ, చేసిన కృషి ఏమైనా గుర్తిస్తున్నారా? మా సిద్ధాంతి గారి చేత అహోరాత్రులు పురాణ పారాయణం చేయించి పక్కన నేనుండి చెప్పిందే చెప్పి ఆమెను ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. అబ్బో, కోదండం గారు కార్చిన మొసల కన్నీరు ఏరులై వాగులై ప్రవహించింది. ఆ విషయం నాకు తెలియటండి. అనవసరంగా తొందరపడి సంతోషిస్తున్నారు. మీ కుర్రాన్ని దత్తత తీసుకోవడానికి ఆమె సచేవిరా ఒప్పుకోలేదు. అరే, మీరు ఏర్పాటు చేస్తున్నారుగా? అన్నానండి. అన్న దోషానికే ఇంత గ్రంథం నడపాల్సి వచ్చింది. ఆవిడ దృష్టి మరో కుర్రాడి మీద ఉంటే ఆ దృష్టి మీ కుర్రాడి మీదకి మళ్లించడానికి యజ్ఞం చేసినంత పని ఏంటనుకో. నాకు తెలుసు అండి, నాకు తెలుసు. ఇదంతా మీ తలవే. నీ కష్టం ఉంచుకోలేండి. ఏమిటిది? లంచం ఇస్తావా? ఎవరనుకుంటున్నావు? నన్ను డబ్బు కోసం పిల్లలంతా చేస్తూ అనుకుంటున్నావా? లక్షల ఆస్తి ఏ ఆటగాయ చేతిలో పడిందంటే 6 మాసాల్లో హార్తకత్వంలాగా హరించుకుపోతుంది. ఏదో మీ కుర్రాడు బుద్ధిమంతుడు, గుణవంతుడు దగ్గర పెట్టుకుని పైకి తీసుకొచ్చి వాడి ప్రయోజకుని చేసి ఆస్తంతా కాపాడాలనుకుంటున్నాను. నాకెందుకే డబ్బు? నాకు ఒక ఆడపిల్ల. కోదండం గారు, మీరు కూడా ఒక అబ్బాయిని దత్తత చేసుకుంటే ఎందుకు? బతికుంటే పడకలు పెట్టాలికే. నీ బోర్డు సలహాలు మానేసి చెప్పిన పని చేయి. వెళ్ళు. నీకే చెప్పను. ఈయన వస్తారని వారిని మెడబట్టి గంటల దగ్గర నుంచి కదలరు. నీకు కొంచెం జరగాలా? లంచం ఇవ్వడం కూడా తెలియదు. ఎందుకు పనికొస్తారా మీరు? లంచం ఇవ్వడం అనేది ఒక కళ. లంచం పుచ్చుకునే వాడికంటే ఇచ్చేవాడికి తెలివితేటలు ఎక్కువ ఉండాలి. ఆ సిద్ధాంతి గారు ఉండగా ఇస్తే వాడికి వాటా అయిపోద్దు. ఏదో మీరిద్దరు ఒకటే కదా అని. డబ్బు విషయంలో ఏ ఇద్దరు ఒకటి కాదు. బంధువులు గాని, స్నేహితులు గాని, ఆఖరకు ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలైనా సరే డబ్బు విషయంలో ఎవరికి వాడే. ఇప్పుడు ఎంత? 5,000. ఇన్ని లక్షల ఆశ అప్పచెబుతుంటే 5,000 ఇచ్చేది. దత్తత మరో 10,000 ఇచ్చుకుంటాలేండి. ఆ తర్వాత పంగనామాలు పెడతాం. అమ్మమ్మ, అదేమన్నమాట అండి. పేరుకు మా అబ్బాయి దత్తుడైనా దత్తనం అంతా మీదే కదండి. ఆ నమ్మకంతో ఇదంతా చేస్తున్నా. దేనికైనా మంచిది మీ అబ్బాయి చేత, నీ చేత ముందుగానే కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేయించండి, కానీ దత్తత మాత్రం ఆలస్యం కాకుండా చూడండి. ఆ విషయంలో మీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది. అసలే ఆడది, అందులో చాదస్త్రాలు ఎప్పుడు బుద్ధిమాత్మో చెప్పలేము. డబ్బు సరిగ్గా ఉంది. ఏమిటి బావా ఇది? ట్రాక్టరే. ఎక్కడిది? కొన్నాగా. కారు కొంటాన్నావుగా? ఏడ చూసినా కార్ యాక్సిడెంట్లేగా. ఇదైతే దోకలేదు. నేను గుద్దాననుకో అవతలోడే ఎగిరిపోతాడు. చూడు సాయిత్రే, ఊళ్ళో ఉంటే పొలం దున్నుకోవచ్చు, పట్ట వస్తే షికారు రావచ్చు. ఆహా, సరే నేను వస్తా. సావిత్రి, మన సంగతి అయితే
ఏ సంగతి బావా? అదే అదే నా పెళ్లి సంగతి. చేసుకో. ఏంది నేను చేసుకునేది పేడ? ఇద్దరం కలిసి కదా చేసుకోవాలా? చూడు సావిత్రి, నేను నాకిచ్చి చేస్తానని మీ నాన్న నాతో చెప్పాడు. అదెట్లా బావా? నేను చదువుకున్నదాన్ని, నువ్వు చదువుకోలేదే. ఏం చేయమంటావు? రాందే ఎడవ చదువు ఎట్టాకు రాదని కనీసం కవిత్వం అన్న రాద్దాం అని మొదలెట్టా. కవిత్వమే? ఏ నాకు చేత కాదనుకున్నావా? రాత్రి ఇంట్లో ఉక్కగా ఉంటాను, అలా ఎల్లి గొడ్ల పగలో పడుకున్నా. ఎన్నిట్లో గేదె కనిపించింది, వెంటనే కవిత్వం వచ్చేసింది. పాట రాశా, చదవనా? చదువు చదువు. గేదె వచ్చను గంతులేశను. ఏ సావిత్రి, పూర్తిగా ఆయన కూడా నవ్వితే నా కోపం వస్తుంది. ఐఎమ్ సారీ బావా, పాడు. గేదె వచ్చను గంతులేశను, గతులేసి గడ్డి మేసెను, మేసి మేసి పేడ వేసెను. బావా వెరీ గుడ్ బావా. ఏం బావా నువ్వు సినిమాలో పాటలు రాయకూడదు? అయినాగా రాశాను. వస్తా బావా. కొంచెం కొంచెం సావిత్రి, ఇనడానికి ప్రాప్తం ఉండాలా. మామగారా రండి. ఏమిటి లేటు? 2 గంటలు లేటు. అసలు వచ్చింది, అందుకు సంతోషించండి. ఆరోగ్యం బాగుంటుందా నాన్నగారు? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. ఏమిటి అలా నిలబడి చూస్తావు? కాలు కడుక్కుని నీళ్ళు పట్టుకురా. అలాగే. అలాగే భోజనం చేద్దురు కానీ. అలాగే చేద్దాం. ఏమిటి విశేషాలు? అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది, మధ్య మధ్య కాస్త చిరుకోపం అంతే. అది చిన్నప్పటి నుంచి అంతే. తల్లి చిన్నప్పుడే పోవటం వల్ల కొంచెం గారాబంగా పెంచాను. అది సరే గాని మరి మిగతా బ్యాలెన్స్ 500 రూపాయలు ఇస్తానండి మామగారు. భుజభుక్తి పోయే వరకు కాస్త ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది. మరి చాలా అవసరంగా ఉంటూ వచ్చాను. ఈసారి మటుకు ఒట్టి చేతులతో పంపొద్దు నన్ను. చూద్దాం, భోజనం. నగలు కాదు, మరేం కావాలి? చీర. చీర విప్పు. దీపావళి సరుకు. ఇప్పుడు ఎలా ఉంది? ఏమిటి అన్యాయం? నా చీర నాకు ఇచ్చే. చీర అన్యాయమా? అవ్వాళ్ళు నా బట్టలు ఎత్తు పారిపోవటం మాత్రం అన్యాయం కాదు. నువ్వా? వాడే వీడు. రిక్షా, ఏ రిక్షా? ఏంటి చీరలేని చిన్నదానా? మళ్ళీ నువ్వా? మళ్ళీ నేనే మగాణ్ణి, మానం మర్యాద తెలిసినండి. ఆ రోజు నువ్వు చేసిన పని నేను చేయలేను. ఇదిగో కట్టుకో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. కోదండం గారు, కొంప మునిగింది. ఎవరి కొంప? మన కొంపే. అదేమిటయ్యా, నీ కొంప ఊరికి ఉత్తరాన ఉంది, నా కొంప ఊరికి దక్షిణం ఉంది. 2 కొంపలు ఒకసారి ఎలా ముగుతాయో చెప్పేది సరిగ్గా చెప్పాడు. మన శ్రమ వృధా అయింది, కథ అడ్డం జరిగింది. ఏ నీ పెళ్ళం చూపురు కదా జరిగేసిందా? హతోస్మి, పాపం క్షమించుకాక. అది కాదండి. అదేమిటి? పొద్దున్నే స్నానం చేసి సంధ్య వార్చుకుని. ఓరి నీ జిగర్తోడు పాడుగా నువ్వు చెప్పవయ్యా. బాబా పూర్తిగా వినండి. మరి పొద్దున్నే యథావిధిగా పురాణ పారాయణం చేద్దామని శాంతాదేవి గారింటికి వెళ్ళాను. పురాణ పారాయణం వద్దన్నారు. దత్తత స్వీకార ప్రయత్నం కూడా ఆపమన్నారు. ఎందుకని? ఆమెకు రాత్రి కల వచ్చిందటండి. ఆ కలలో వెంకటేశ్వర స్వామి కనిపించాడట. కనిపించి, నాకు దాహంగా ఉంది, ఒక్క షోడా ఇప్పిస్తారా?
వెంకటేశ్వర స్వామి సోడా అడిగాడా? వెంకటేశ్వర స్వామి కాదండి బాబు, నాకు దాహం. పాపిస్తాడా చెప్పు. ఆవిడికి దేవుడు కల్లో కనిపించి నీ కుమారుడు తప్పక తిరిగి వస్తాడని చెప్పాడట. అందుకని దత్తత వద్దు, నాకు ఏమి వద్దు అని మొండికేసి కూర్చున్నారు. మిమ్మల్ని అర్జెంట్ గా పిలుచుకురామని. సిద్ధాంతి, ఇప్పుడు మన ఇద్దరు కొంపలు మునిగాయి. అది నేను ముందే చెప్పానుగా.